నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ దినేష్. మా అమ్మగారి పేరు ఉషారాణి. మేము హైదరాబాద్ కాజాగూడ నుంచి వస్తున్నాము. మా అమ్మగారు గత 5 సంవత్సరాల నుంచి సివియర్ డిప్రెషన్, ఇన్సోమ్నియా, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారు. మేము హైదరాబాద్‌లో ఉన్న దాదాపు టాప్ సైకియాట్రిక్ హాస్పిటల్స్ అన్నీ కన్సల్ట్ అయ్యాము. 5 సైకియాట్రిక్ హాస్పిటల్స్ అన్నీ కన్సల్ట్ అయ్యాము. వాళ్ళు మెడికేషన్స్ అండ్ అదర్ ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ థెరపీస్ ఇవన్నీ చేయించారు. దానివల్ల రిజల్ట్ రాకపోగా కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి మా అమ్మగారికి. హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇట్లా అడిషనల్ ప్రాబ్లమ్స్, సైకియాట్రిక్ ప్రాబ్లమ్ కాకుండా ఇంకా అడిషనల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. మా వెల్ విషర్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ రాజశేఖర్ రెడ్డి అంకుల్ సజెస్ట్ చేశారు సుధీర్ సార్ గురించి చెప్పి, ఇట్లా ఇంటర్నల్ మెడికేషన్స్ కాకుండా యాక్యుపంక్చర్లో దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పి. సో 10 రోజుల క్రితం సార్ని కలవడం జరిగింది. దీని గురించి సార్ అమ్మని డీటెయిల్గా అసెస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 10th సిట్టింగ్ అండి ఈరోజు. దాదాపు గత 5 సంవత్సరాలుగా 1.5 గంట 2 గంటలు నిద్రపోయే మా అమ్మగారు ఇప్పుడు 4 hours 4.5 hours బాగా నిద్రపోతుంది. అండ్ డిప్రెషన్, యాంగ్జైటీలో కూడా సిమ్టమ్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి. ఇంత తక్కువ కాలంలో ఇంప్రూవ్మెంట్ చూడడం అనేది నిజంగా మాకు చాలా సంతోషం అండి. మేము సుధీర్ సార్కి వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ హిస్ ట్రీట్మెంట్ అండ్ కేర్. సైకియాట్రిక్ మెడికేషన్స్ వీటి వల్ల రాని రిజల్ట్ యాక్యుపంక్చర్లో మాకు అనిపించింది. ఇంకా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఇంకా ఫ్యూచర్ సిట్టింగ్స్లో ఇంకా ఇంప్రూవ్ అవుద్దని మేము నమ్ముతున్నాం. ఉషారాణి గారు 10 days బ్యాక్ మా దగ్గర వచ్చినారు. తను ఆల్రెడీ 5 years నుంచి సైకియాట్రిక్ మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు. తనకి సివియర్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా నిద్ర అనేది సరిగ్గా లేదు. తనకి నిద్ర లేకుండా నెక్స్ట్ డే అంతా డిస్టర్బ్ అయ్యి ఉంటుంది. తర్వాత ఎన్ని మెడిసిన్స్ వాడినా కానీ సెడేటివ్స్ అవి మెడిసిన్స్ చాలానే ఇచ్చినారు. అన్ని పెద్ద సైకియాట్రిస్ట్ని కలిసినారు వాళ్ళు చాలా జాగ్రత్తగా మెడిసిన్స్ ఇచ్చినా కానీ తనకంత రిజల్ట్స్ రాలేదు. ఇన్సామ్నియా ఒకటే కాకుండా తనకి నిద్రలేమి ఒకటే కాకుండా యాంగ్జైటీ, డిప్రెషన్లో చాలా సఫర్ అవుతూ ఉంటే కనుక ప్రాపర్గా ఎన్ని జాగాలు తిరిగినా కానీ ప్రాపర్గా ఆమెకి రిలీఫ్ అనేది రాలేదు. పాత పేషెంట్ కానీ అతను యాక్యుపంక్చర్లో రిజల్ట్స్ మంచిగా వస్తాయని చెప్పేసి మన నేమ్ సజెస్ట్ చేసినారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. 10 days బ్యాక్ మేము చూసినాం వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అవర్ బాడీ. మొత్తం అన్నీ మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. యాక్యుపంక్చర్లో అసలు మనం అలోపతిలో వాట్ వి బిలీవ్ దట్ మనకి అన్ని సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హైపర్ ఎక్సైటబుల్ బ్రెయిన్ వల్ల వస్తుంది అని, అంటే బ్రెయిన్లో ఎక్సెస్ స్టిమ్యులేట్ అయ్యి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి. అది నిజమే. ఇప్పుడు మనం హైపర్ ఎక్సైటబుల్ బ్రెయిన్ సప్రెస్ చేయడానికి యాంటీ యాంగ్జైటిక్స్ ఇస్తాం, యాంటీ డిప్రెసెంట్ ఇస్తాం, 3 ఎలివేటర్స్ ఇస్తాం, యాంటీ సైకోటిక్స్ ఇస్తాం. ఏవి ఇచ్చినా కానీ మనకి అందులో అల్టిమేట్గా మనము వీఆర్ ట్రైంగ్ టు సప్రెస్ ద హైపర్ ఎక్సైటబుల్ బ్రెయిన్ కనుక సెడేషన్ ఇస్తాం. సో ఈ సెడేషన్ ఇచ్చి రోజంతా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. అండ్ ఎంతవరకు కొన్ని రోజులకి వాళ్ళకి ఆ ట్యాబ్లెట్స్ అడాప్ట్ అయిపోతాయి, మళ్ళీ అది నిద్ర పట్టదు, మళ్ళీ ఎఫెక్ట్ రాదు. సో ఇంకా పెరుగుతూ ఉంటుంది తప్పితే మెడిసిన్స్. సో ఎంతసేపు మనం హైపర్ ఎక్సైటబుల్ బ్రెయిన్ని మనం సప్రెస్ చేయడానికి టార్గెట్ చేస్తూ మెడిసిన్స్ ఇస్తాము. అంటే అది ఎందుకు అవుతుంది అనేది చూడకుండా వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ దట్ హైపర్ ఎక్సైటబిలిటీ ఆఫ్ ద బ్రెయిన్ అనేది చూడకుండా మన హైపర్ ఎక్సైటబిలిటీ ఆఫ్ బ్రెయిన్ సప్రెస్ చేయడానికి మనం వెదర్ వి గివ్ యాంటీ యాంగ్జైటిక్స్ ఆర్ 3 ఎలివేటర్స్ ఆర్ యాంటీ డిప్రెసెంట్ ఆర్ యాంటీ సైకోటిక్స్ ఏవి ఇచ్చినా కానీ హైపర్ ఎక్సైటబుల్ బ్రెయిన్ సప్రెస్ చేయడానికి సెడేటివ్స్ ఇస్తాం మనం. సో ఆ సెడేషన్ ఎఫెక్ట్ ఓన్లీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటూ ఉంటుంది తప్పితే. అండ్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే అలోపతి మెడిసిన్స్కి అడిక్షన్.
ఈ డ్రగ్కి అడిక్ట్ అయిపోతారు. అది వేసుకోకపోతే మళ్ళీ వేరే రిపర్కషన్స్, వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లో నుంచి బయటపడడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డిసీజ్ నుంచి బాధపడుకుంటూ వాళ్ళు వెళ్తే డాక్టర్ దగ్గరికి, ఈ డ్రగ్స్ నుంచి బయటికి పడడం చాలా కష్టం అవుతుంది. సో ఎనీవే అలోపతిని క్రిటిసైజ్ చేయడానికి కాకుండా ఇప్పుడు తనకి ప్రాపర్గా రిలీఫ్, ఆ టాబ్లెట్ వల్ల రిలీఫ్ వస్తుంది, తన దినచర్య నడుస్తుంది. కానీ అంటే దాంట్లో ఏ పర్పస్ సాల్వ్ కాలేదు. వాళ్ళకి ప్రాపర్ స్లీప్ లేదు, తన యాంగ్జైటీ, తను ఆ డిప్రెషన్, దేంట్లో కూడా చేంజెస్ ఎక్కువగా మేజర్గా లేకుండా తనకి డిస్పైట్ ఆఫ్ టేకింగ్ సో మెనీ మెడిసిన్స్. సో స్టార్టింగ్లో మేము మెడిసిన్స్ ఏవి స్టాప్ చేయము బికాస్ ఆఫ్ ద సేమ్ ఎఫెక్ట్. ఇప్పుడు అంటే సైడ్ ఎఫెక్ట్, అడిక్షన్ మనం స్టాప్ చేయగానే వాళ్ళు చాలా సివియర్గా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. గ్రాడ్యువల్గా టేపర్ చేస్తూ స్టాప్ చేస్తాం మేము. యాక్యుపంక్చర్లో వీ హ్యావ్ సెడేటివ్ పాయింట్స్ అండ్ ట్రాంక్యులైజింగ్ పాయింట్స్. బాడీ లోపల మనం కొన్ని పాయింట్స్ స్టిమ్యులేట్ చేస్తే నిద్ర వస్తుంది, మనం కొన్ని పాయింట్స్ తోటి ట్రాంక్యులైజింగ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. సో ఏదైతే ట్యాబ్లెట్ తోటి మనకు ఎఫెక్ట్ వస్తుందో మనం యాక్యుపంక్చర్ పాయింట్స్ తోటి ఇవ్వచ్చు, అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మనం ఆ పాయింట్ స్టిమ్యులేట్ చేసినంత వరకు స్టిమ్యులేట్ అవుతుంది. అది కూడా హోమియోస్టాటిక్ మెకానిజం వల్ల బాడీలో అవసరం ఉంటేనే స్టిమ్యులేట్ అవుతుంది. సో ఎన్ని చక్కటి గుణాలు ఉన్నాయి కనుక యాక్యుపంక్చర్లో మనం ఆ పేషెంట్కి మనం వితౌట్ ఎనీ డ్రగ్స్ మనం సెడేషన్ ఇవ్వచ్చు, ట్రాంక్యులైజింగ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. సో సైమల్టేనియస్గా మేము ఇచ్చిన పాయింట్స్ వల్ల తనకి నిద్ర పట్టడం స్టార్ట్ అయింది. 5 yearsలో తను సఫర్ అయితే ఇన్ని మెడిసిన్స్ వాడినా కానీ హార్డ్లీ షీ యూజ్డ్ టు స్లీప్ ఫర్ 1.5 hours కంటే ఎక్కువ నిద్ర పోకపోయేది. ఆ టాబ్లెట్ వేసుకున్న కాసేపు పడుకునేది. కానీ ఇక్కడ ఏమి వితౌట్ ఎనీ ఇంక్రీజ్ ఆఫ్ టాబ్లెట్స్, మనం ఇక్కడ ఏం టాబ్లెట్స్ ఇచ్చింది లేదు, అవే టాబ్లెట్స్ కొనసాగుతూ ఉన్నాయి, ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. బట్ ఆమె క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఈజ్ ఇంప్రూవింగ్ బికాస్ ఆఫ్ అవర్ ఇన్సోమ్నియా మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. 4.5 hours క్వాలిటీ స్లీప్ పడుకోగలుగుతుంది విత్ ఇన్ దిస్ షార్ట్ స్పాన్ ఆఫ్ 10 days. 5 years నుంచి సఫరింగ్ అంతా 10 daysలో మనం కొంచెంగా మనం క్లియర్ చేస్తూ రాగలిగినాం. అట్ ద సేమ్ టైం ఆమె మంచి పడుకొని లేస్తుంది కనుక కొంచెం హుషారుగా లేస్తుంది, అన్ని పనులు కొంచెం ముందు కంటే కొంచెం చిల్లాగా చేసుకోగలుగుతుంది. సో ఇంటి వాళ్ళందరూ కూడా గుర్తుపడుతున్నారు ఆ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ తగ్గిపోయింది. తనకి కొంచెం ఆమె ఫేస్లో చేంజెస్ వస్తున్నాయి, ఆమె యాక్టివిటీలో చేంజెస్ వస్తున్నాయి. రియల్గా ఇదే జరుగుతుంది బికాస్ మనము వీఆర్ టార్గెటింగ్ ద రూట్ కాజ్, వై దిస్ హైపర్ ఎక్సైటబిలిటీ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ దేర్ అనే దానికి మనం టార్గెట్ చేస్తాం. యాక్చువల్లీ యాక్యుపంక్చర్ ప్రకారం కూడా బ్రెయిన్లో హైపర్ ఎక్సైటబిలిటీ ఈజ్ బికాజ్ ఆఫ్ అంటే ఫైర్ ఎక్సెస్ ఉంటుంది. ఫైర్ అండ్ వుడ్ డిస్పారిటీ వల్ల మనకి సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ ఫైర్ ఎందుకు ఎక్సెస్ ఉంది, వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వాటర్ ఎలిమెంట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ వాటర్ మెటబాలిజం, లేదా వుడ్ ఎలిమెంట్ ఎందుకు ఎక్సెస్ అయింది, ఎందుకు డెఫిషియెంట్ అయింది, వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మెటల్ ఎక్సెస్ వుడ్ని కట్ చేస్తుందా, వాటర్ ఎలిమెంట్ ఈస్ నాట్ సఫిషియెంట్లీ సర్వింగ్ వుడ్ ఎలిమెంటా, ఇవన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ బాడీ దాన్ని మనం ట్రీట్ చేస్తాం. ఎక్కడి నుంచి ఎర్త్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎర్త్ ఎలిమెంట్లో మనకి ఎనర్జీ సరిపోకపోతే మెటల్ ఫైర్ అక్యుములేట్ కావచ్చు. మెటల్ ఎక్సెస్ వాటర్ మనం వుడ్ ఎలిమెంట్ని కట్ చేస్తారు, మెటల్ విల్ బి కటింగ్ వుడ్ ఎలిమెంట్ డెఫిషియన్సీ, ఫైర్ ఎక్సెస్ వల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే మెటల్ వల్ల వుడ్ కట్ అవుతుంది, మెటల్ ఎక్సెస్ ఏమో ఎర్త్ ఎలిమెంట్ వల్ల వచ్చింది. అంటే రూట్ కాజ్ విల్ బి ఇన్ ద ఎర్త్ ఎలిమెంట్. సో మనం అక్కడి నుంచి రూట్ కాజ్ని మనం ట్రీట్ చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ వి గివ్ ఆల్ ద సిమ్టమాటిక్ పాయింట్స్ విచ్ అలోపతి ఈస్ గివింగ్, అంటే సెడేటివ్ పాయింట్స్ అన్నా ట్రాంక్యులైజింగ్ పాయింట్స్ అన్నా, అండ్ వీఆర్ కరెక్టింగ్ ద రూట్ కాజ్. లోపల బాడీలో ఏ ఎనర్జీ మెరిడియన్లో ఎనర్జీ ఎక్సెస్ అయ్యి ఈ ప్రాబ్లం అవుతుంది, ఏ ఎనర్జీ మెరిడియన్లో ఎనర్జీ తక్కువ ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతుందో మనం క్షుణ్ణంగా తెలుసుకొని మనం ట్రీట్ చేస్తున్నాం కనుక వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద అంటే రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం. సో ఈ రూట్ కాజ్ని మనం ట్రీట్ చేస్తూ స్లోగా మనం అన్ని మెడిసిన్స్ తగ్గించేస్తాం. విత్ ఇన్ షార్ట్ టైం 3 to 4 monthsలో షీ విల్ బికమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. అంటే అంత పొటెన్షియల్ ఉంది యాక్యుపంక్చర్లో. దిస్ ఈజ్ నాట్ గ్రేట్నెస్ ఆఫ్ అవర్స్. వాళ్ళు చెప్పినారు సార్ చలో వాళ్ళు 10 రోజుల్లో తను పడుకోగలుగుతున్నాను. దిస్ ఈజ్ నాట్ మై గ్రేట్నెస్, దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద సైన్స్. ఈ సైన్స్లో ఉన్న పొటెన్షియల్ అట్లాంటిది. వీ కెన్ గో టు ద రూట్ కాజ్ అండ్ కెన్ గివ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. సిమ్టమ్స్ మనం తగ్గిస్తూ మనం యాక్చువల్లీ లోపల ఏం జరుగుతుందో దాన్ని మనం ట్రీట్ చేయగలుగుతాం కనుక చాలా తొందరగా తను బయటికి రాగలుగుతుంది. షీ విల్ బికమ్ డెఫినెట్లీ ఆల్ రైట్. వీ హ్యావ్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్
అందులో మనం గ్రాడ్యువల్గా టేపర్ చేస్తూ ఆల్ ద మెడిసిన్స్ విచ్ దే ఆర్ టేకింగ్ ఫర్ ఇది ఈ పేషెంట్ అంటే తనకు ఉషారాయణ గారు అంటే 5 సంవత్సరాలుగానే తీసుకుంటున్నారు. దెర్ ఆర్ పేషెంట్స్ హు ఆర్ టేకింగ్ మెడిసిన్స్ ఫర్ 15-20 ఇయర్స్. అవే మెడిసిన్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది వాళ్ళ లైఫ్లో, ఇంకా పెరుగుతే తప్పితే తగ్గవు. కొంచెం తగ్గించినా మళ్ళీ ఏదో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పెంచుతారు. ఇదే నడుస్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్ అంతా కూడా. బట్ హియర్ విల్ ట్రై టు టేపర్ ద డ్రగ్స్ అండ్ కంప్లీట్లీ స్టాప్ ద మెడిసిన్. వాళ్ళకి ఆ మెడిసిన్స్ని మేము ఆపగలుగుతున్నా కానీ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ దెమ్. డెఫినెట్గా మన బాడీ లోపల ఉన్న ఏదైతే ప్రాబ్లం జరుగుతుందో, ఏ ఎలిమెంట్ వల్ల మనకి ఈ ప్రాబ్లం ప్రెసిపిటేట్ అవుతా ఉందో, ట్రిగ్గర్ అవుతా ఉందో దాన్ని మనం క్లియర్ చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం వీ కెన్ బి సిమ్టమాటిక్ రిలీఫ్ ఆల్సో. సో ఓవరాల్గా మనం ఉన్న ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రాడ్యువల్గా టేపర్ చేస్తూ కంప్లీట్లీగా ట్యాబ్లెట్స్ లేకుండా మనం తీసుకొచ్చే అవకాశం తప్పకుండా ఉంది. యాక్యుపంక్చర్లో అంత మంచి పొటెన్షియల్ ఉందండి. ఎక్సలెంట్ రిజల్ట్స్ యాక్యుపంక్చర్లో ఇస్తున్నాము అంటే దట్ ఈస్ బికాజ్ వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్.